క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగుండాలని మేము నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మా కోసం కూడా ప్రార్థిస్తున్న మీ అందరికీ శుభాలు. మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్న మీ అందరికీ, అలాగే మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా, వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రత్యక్షంగా ఉన్న మరి మీ అందరికి కూడా, మరి ఈ వైపు ఉన్న వాళ్ళకి అందరికీ, అలాగే సంగీత పిల్లలకు అందరికీ కూడా, లైవ్ పంపుతున్న పిల్లలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం, కొద్దిగా బాధాకరమైన విషయం కూడా ఉంది, అయినా సరే మీ అందరితో పంచుకోవాలి. యేసుకి తండ్రులు ఎంతమంది అని ఈరోజు చాలామంది మరి మాట్లాడుతూ ఉన్నారు. మరి కొంత పెద్దలు వయసులో చాలా పెద్దవాళ్ళే, కానీ వారు ఏం మాట్లాడుతున్నారో ఏంటో అన్నది వారికి అర్థం కాలేదు. వారి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. యేసుకు తండ్రులు ఎంతమంది అంటున్నారు, లేకపోతే మరీకి భర్తలు ఎంతమంది, లేకపోతే మొగుళ్ళు అనే పదం కూడా వాడుతున్నారు. ఈ విషయాలు వింటున్నప్పుడు కొద్దిగా చాలా ఒలగరగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గురించి దానికి చాలామంది కూడా కామెంట్స్లో ఏమంటున్నారంటే, వారు నమ్మిన సనాతన ధర్మంలో వారు ఆ విధంగా మరి బూతులు ఉన్నాయి అనుకుంటాను, అందుకే వాళ్ళు ఆ విధంగా వ్యంగ్యంగా వలగరగా చాలా వెటకారంగా మాట్లాడుతూ బైబిల్ని, ఉదాహరణకి బైబిల్లో ఏదైనా ఒక ప్రశ్న వేసినప్పుడు బైబిల్ తెలుసుకోవడం కోసం ప్రశ్న వేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళు బైబిల్ తెలుసుకోవడం కోసం కాదు, బైబిల్ గొప్పదైపోతున్నటువంటి ఈ బైబిలు ఎలాగ దీన్ని అంతర్ధానం చేయాలి, లేకపోతే మట్టు పెట్టాలి. క్రైస్తవ్యమో విస్తరిస్తూ ఉంది, ప్రతి విషయంలో కూడా క్రైస్తవం బాగా విస్తరిస్తూ ఉంది. ఎలాగ తప్పులు మోపాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు కొంతమంది పెద్దలు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా చాలా బాధగా ఉంది. అయినా విషయం ఏంటంటే, వారు బైబిల్ గురించి అలా మాట్లాడుతున్నప్పుడు యేసుకు తండ్రులు ఎంతమంది అని మాట్లాడడం, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకు ఎటువంటి బాధ లేదు. కాకపోతే బైబిల్ గొప్పదని మాత్రం ఖచ్చితంగా నిరూపించబడుతుంది. ఎందుకంటే హేతువడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పాలి మనం. చాలామంది కూడా ఏమన్నారంటే, మనకెందుకండి వాళ్ళు ఏదేదో అంటున్నారు, వారిని మనం ఎందుకు శత్రువులుగా చేసుకోవాలి, మనకెందుకండి అంటున్నారు. దయచేసి వీక్షకులు గమనించాలి, మనకెందుకండి అని అంటున్నప్పుడు కొన్ని వాక్యాలు మీకు చూపిస్తా, ముందు క్రైస్తవులు చూపిస్తా. దానికి ముందుగా చూద్దాం ఒకసారి బైబిల్ మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక తీయండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడిన చూడండి ఒకసారి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైంది. ఖచ్చితంగా ఎక్కడైతే బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారికి మనం సాత్వికంతో సమాధానం చెప్పి వారి నోర్లు ఖచ్చితంగా మూపించాలా. తెలుసుకునేవాళ్ళు తెలుసుకుంటారు, మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు తెలుసుకోకపోయినా వారికైతే సాక్షార్థంగా ప్రకటింపబడుతుంది. ఈ రాజసువార్త లోకమందంతటా ప్రకటింపబడి అటు తర్వాత అంతం వచ్చుదన్నాడు. కాబట్టి సువార్త ప్రకటింపబడాలి. హేతు అడుగుతున్న ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పాలి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం తీయండి ఒకసారి. 15వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఇది క్రైస్తవులు చెప్తున్నాం నేను, ఎందుకంటే మనకెందుకండి వాళ్ళు ఏదో అడిగితే మనకెందుకండి అని కొంతమంది ఏదో తెలిసినట్టుగా మీరు కామెంట్ రాస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, వారేస్తున్న ప్రతి ప్రశ్నకి మనం సాత్వికంతో సమాధానం చెప్పాలి. ఎందుకంటే నిజం ఎప్పటికీ నిజమే, కాబట్టి ఆ నిజాన్ని మనం చెప్పాలి. కాబట్టి అది కూడా మనం ప్రేమపూర్వకంగా వారికి చెప్పాలి. అదే మనం ప్రేమపూర్వకంగానే మనం చెబుతున్నాం. మనకి కోపం లేక కాదు, రోషం లేక కాదు, లేకపోతే మన దగ్గర ధైర్యం లేక కాదు. అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం మనం ఇవ్వాలి. ఇది బైబిల్ ఒప్పుకుంటుంది. అందుకే దైవజనుడు సన్నద్ధుడై అని మొదట మీకు చదివించాను. ప్రతి సత్కార్యాన్ని పూనుకోవాలి. సత్కార్యం అంటే సత్తటి వాక్యం, ఆ వాక్యం యేసుప్రభువే. కాబట్టి ఆ వాక్యాన్ని గురించి ఖచ్చితంగా మనం దాన్ని ఖండించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు వాక్యంతో అది మనకి ఇవ్వబడిన అధికారం. కాబట్టి తప్పకుండా మనం చెప్పాలి. ఓకే, సరే ఒక చూపిస్తా. 2వ అధ్యాయం 15 చూడు తల్లి. దేవుని ఎదుట యోగ్యునిగాను
సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. చాలు తల్లి, సరిగ్గా ఉపదేశించువానిగాను. దేవుని ఎదురు యోగ్యుడిగా ఉండాలి దైవజనుడు. సరిగ్గా అడిగిన దానికి సరిగా ఉపదేశించేవారిగా ఉండాలి. కాబట్టి మనం చెప్పడంలో మనం తప్పులేదు. ఎందుకు? పేతురు రాసిన మొదటి పత్రిక దీన్ని ఒకసారి, ఇది క్రైస్తవులు చెప్తున్నా, తర్వాత ఎవరైతే యేసుకి ఎంతమంది తండ్రులు అన్నారో వారి దగ్గరికి నేను వస్తాను. ఇప్పుడు ముందు క్రైస్తవుల గురించి నేను ఒక మాట చెప్తాను. మనకి ఎందుకండి అన్న వాళ్ళ గురించి చెప్తున్నా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. ప్రియులారా, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండమన్నాడు. సాత్వికంతో భయముతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమన్నాడు. మరి మనకెందుకంటే ఎలాగండి? దయచేసి ఆలోచించండి. మనకెందుకంటే ఎలాగా? సాత్వికు హేతువడుగు ప్రతి వారికి సాత్వికముతోను భయముతోను వణుకుతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు అన్నాడు. రైట్, మంచిది. ఇక యేసుకు తండ్రులు ఎంతమంది అన్న వారి దగ్గరికి నేను వస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారని కాదు ఇక్కడ ఉద్దేశం. ఎందుకంటే ఒక వ్యక్తి వయసులో పెద్దగా ఉన్నప్పుడు కూడా పిచ్చి కూతలు కోస్తున్నప్పుడు, కారు కూతలు కోస్తున్నప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి, మీకు తెలుసు మరి రాధా మనోహర్ దాస్ గారు స్పష్టంగా చెప్తున్నాను, వారు పెద్దలు. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా మాట్లాడాను వారి విషయంలో. వారు మాట్లాడినప్పుడు కొందరు ఏమన్నారంటే, ఈయన గురించి మాకు ఎప్పుడో తెలుసు, ఇప్పుడు మీరు కళ్ళు తెరుచుకున్నారా అని నాకు చెప్తా ఉన్నారు కొంతమంది కామెంట్లో. చూడండి, చేతనైతే మీరు కూడా చెప్పండి, లేదంతే కానీ మరి ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారంటే చెప్పలేక కాదు, ప్రతి విషయంలో మనం ఆచితూచి అడుగు వేయాలి. వాళ్ళు అన్నారని మనం వాళ్ళని తిట్టి వాళ్ళని దూరం చేసుకోవడం కాదు. సమయోచితంగా మనం వారికి తప్పకుండా ఈ జ్ఞానాన్ని వారికి అందించాలి. ఇక ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారి తండ్రి సమానులు, వారితో కూడా నేను మాట్లాడుతున్నాను. నేను ప్రేమపూర్వకంగా మీ మధ్యకి నేను వస్తూ ఉన్నాను. మీరు నోటికొచ్చినటువంటి మాటలు, నోటికి ఏ కోత వస్తే ఆ కోత ఎంత చండాలంగా అంటే, ఎర్రగడ్డ హాస్పిటల్లో మెంటలోడు కూడా అలాగ మాట్లాడాడు. మరి మీరు పెద్దవారు, మరి తండ్రి సమానులు, మరి మీరు మాట్లాడటం ఏంటో నాకు అర్థం కావట్లా. తండ్రులు ఎంతమంది, మేరీకి మరి కొంతమంది అంటారు, మరి కొంతమంది కూడా మేరీకి ఎంతమంది భర్తలు అని మాట్లాడుతున్నారు. సరే, మేము ఒకటే, మీరు అడిగిన దానికి ఏమాత్రం భయం లేదు, కంగారు లేదు, టెన్షన్ అంతకంటే లేదు. ఎందుకంటే మీరు అడగటం వల్ల సమాజానికి సత్యాన్ని ప్రకటిస్తున్నాం. ఇంతకీ యేసు ప్రభుకు తండ్రులు ఎంతమంది, లేక మేరీకి భర్తలు ఎంతమందో ఒకటే రెఫరెన్స్ చూపిస్తాం. మీ అందరూ చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము స్క్రీన్ మీద చూపించండి జాగ్రత్త నాన్న. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి దయచేసి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు. ఏకం కాకమును అక్కడ మిగతా అండర్లైన్ చేయండి. ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎలా గర్భవతి అయింది? పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. దీనికి ఏం చెప్పారు? యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ దేవుడు వల్ల పుట్టాడు కాబట్టి మరి పరిశుద్ధాత్మ తండ్రా, లేకపోతే యెహోవా ఆయన తండ్రి, మరి యోసేబా, ఎంతమంది తండ్రులు యేసు ప్రభుకి అని చాలా పిచ్చి కూతలు కూస్తున్నటువంటి అమాయకులు ఉన్నారు చాలామంది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము శారీరక సంబంధంగా ఆలోచించిన వారికి అర్థం కాదు. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మానుసారంగా ఆలోచించాలి. ప్రకృతి సంబంధమైన మనుషుడు ప్రకృతి సంబంధమైన వాటి మీదనే మనసుంచుతాడు. ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనసుంచుతాడు. ముందుగా ఆత్మ సంబంధంగా ఆలోచించాలి తప్ప బైబిల్ మీద ఏదో బురదెయ్యాలి, లేకపోతే దాని మీద ఒక నిందెయ్యాలి, ఏదో ఒక తప్పు చూపించాలన్న ద్వారాన్ని మైండ్లో పెట్టుకున్నప్పుడు వారికి అర్థం కాదు. సరే, పాఠకులైనటువంటి మీకు చెప్తున్నా, యేసుకు తండ్రులు ఎంతమందో లేదా మరియమ్మకు భర్తలు ఎంతమందో ఈ పాఠంలో తేలిపోద్ది. ఇక్కడ ఏముంది? యోసేపు మరియమ్మ ఏకం కాక మునిపే ప్రదానం చేయబడింది. నిజం, ప్రదానం చేయబడ్డారు, ఇంకా వివాహం అవ్వలేదు, ప్రదానము చేయబడింది. వాస్తవంగా బైబిల్ ప్రకారంగా అయితే ప్రదానం చేయబడినప్పుడు వివాహం చేసినట్టు లెక్క. ఓకే, అది చాలాసార్లు మీకు నేను చెప్పాను. రైట్, అయితే ప్రదానం చేయబడ్డారు, కానీ వారు ఏకం కాక మునిపే ఈమె గర్భవతి ఎలా పొందింది? పరిశుద్ధాత్మ అర్థం ఏంది? పరి అంటే పవిత్రమైన ఆత్మ, పవిత్రాత్మ, నిర్దోషమైన ఆత్మ, పవిత్రాత్మ, ఏ పాపము లేని ఆత్మ. ఇక ఆ పరిశుద్ధ ఆత్మ అంటే పరి అంటే పరిశుద్ధం, అలాగే ఆత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ.
మరియమ్మను దర్శించారు. అంటే చాలామందికి ఏమన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు చెరిశాడా మరియమ్మని అంటున్నారు. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నవాడికి ఎంత అజ్ఞానంగా, అక్షర జ్ఞానం లేని విధంగా మాట్లాడడం ఇది ఎంత మాత్రం సమంజసం కాదు, ఇది కరెక్ట్ కూడా కాదు. ఆ మాట మాట్లాడుతున్నప్పుడే మీకు ఎంతవరకు మీకు జ్ఞానం ఉంది సనాతన ధర్మంలో, లేదా బైబిల్ మీద ఎంత పట్టుందనేది మీకు అర్థమవుతుంది ప్రజలకు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి చాలామంది నోరు పారేసుకుంటున్నారు. ఇది చాలా భయంకర శిక్ష. ఎందుకంటే మనిషి కుమారుడికి విరోధంగా మాట్లాడేవారికి క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి యుగమందు రాబోయే యుగమందు క్షమాపణ లేదని మత్తయి సువార్త చెప్పాడు 12వ అధ్యాయంలో. కాబట్టి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ గురించి మీరు చాలా క్షుణ్ణంగా వినాలి. పరిశుద్ధాత్మ అంటే అంటే పవిత్ర ఆత్మ, పవిత్రాత్మ ఆమెను దర్శించింది. పవిత్రాత్మ ఆమెను దర్శించినప్పుడు ఆమె గర్భం ధరించింది. చదువు తల్లిగా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను ఎందుకు విడనాడాలనుకున్నాడు అంటే, నేను కూడకుండానే, కాపురం లేకుండానే ఈమె గర్భం ధరించిందని విడనాడాలనుకున్నాడు. పాఠకులు గమనించండి, విడనాడాలనుకున్నాడు అంటే యోసేపు మరియమ్మ ఇద్దరు ఏకం కాలేదు. అంటే ఇప్పుడు యేసుకు తండ్రి యోసేపు కాదు అని మనకు స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. యోసేపు మన యేసుక్రీస్తు ప్రభువు వారికి తండ్రి కాదని మనకు అర్థమవుతుంది. రైట్. ఇక తర్వాత అక్కడేమన్నాడు, విడనాడ ఉద్దేశించాడు అంటే అర్థమైంది, నా సంబంధం లేకుండా గర్భం వచ్చింది. అయితే ఆయన డౌట్ పడుతున్నప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చదువుతా చూడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఏ సంగతుల గురించి, ఎలా వచ్చింది ఏమి గర్భం, అబ్బా ఎలాగొచ్చింది, నేను ఏకం కాలేదే, మేమిద్దరం ఏకం అవ్వలేదే అని కంగారు పడుతున్నాడు. ఏకం కాక మునుపే ఆలోచిస్తూ ఉంటుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఏ దూత? ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అంటే ఒక దేవదూతే సాక్ష్యం ఇస్తున్నప్పుడు మీరు ఒప్పుకోవడానికి ఏంటండి? దేవదూత సాక్ష్యం ఇస్తున్నాడు కదా. దేవదూతే సాక్ష్యం ఏమని? ఆమె అపవిత్రపరచబడింది కాదు మేరీ. చాలామంది అంటారు మేరీకి ఎంతమంది భర్తలు అంటే, మేరీకి భర్తలు ఎవ్వరు లేరండి, యోసేపు ఒక్కడే. తర్వాత యేసుప్రభు పుట్టిన తర్వాత యోసేపు ద్వారా మరియమ్మ ద్వారా మరలా సంతానం కలిగి, కానీ యేసు మాత్రం పరిశుద్ధాత్మ వల్లే పుట్టాడని, గర్భం దాల్చిందని దేవదూతే సాక్ష్యం ఇస్తుంది. ఆ తర్వాత కిందకు వచ్చరికి ఏమన్నాడు, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని. చాలు తల్లి, ఏడు మంచి మాట చదివారు. ఇప్పుడు కన్యక గర్భవతి అయి అనే పదం రాస్తున్నాడు అక్కడ. అంటే యోసేపు వారిద్దరు ఏకం కాక అనిపోయి గర్భం దాల్చిందని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అర్థమైపోయింది. అంటే యేసు ప్రభు వారి మరియమ్మకి భర్త యోసేపు మాత్రమే, కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భం దాల్చింది మనం విన్నాం. దేవదూత కూడా సాక్ష్యం చెబుతుంది, మరియమ్మ పవిత్రురాలు, ఆమె ఏ పురుషుని ఎరగనది, భయపడబాక కలవరపడబాక అనే స్వప్నంలో యోసేపుతో మాట్లాడటం మనకు అర్థమైంది. కిందకు వచ్చేలే కన్యక అనే పదం వాడుతున్నాడు. అంటే కన్యకకు పుడతాడు యేసు అంటే పురుషుడు సంపర్కం లేకుండా, పురుషుడు సంబంధం లేకుండా, పురుషుడు సంయోగం లేకుండా, పురుషుడు సంపర్కం లేకుండా, ఏ మనిషి సంబంధం లేకుండా యేసు కన్యకకే పుడతాడని ఇక్కడ దేవదూత మాట్లాడుతూ ఎందుకు మాట్లాడింది? యేసు ప్రభు కన్యకకు పుడతాడని యేసు ప్రభు రాకముందు 740 సంవత్సరాల పూర్వము యెషయా గ్రంథంలో ఏమి రాయబడిందో చదువుతారో చూడండి. 7వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో దయచేసి మనం చూడగలిగితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని. కన్యక గర్భవతి కుమారుని కంటున్నా, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చూసారా?
ఇమాన్యేలను పేరు పెట్టును. పెట్టును. ఇమానులకు అర్థం ఏమన్నాడు అక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం చివరికి వచ్చేలకి 23వ వచనంలో, ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. పుట్టిన ఆయన ఎవరు అనుకున్నా తెలుసా? పుట్టిన ఆయన ఎవరో కాదు, దేవుడే. చప్పట్లు కొట్టి దేవుడు మమ్మల్ని గట్టిగా ఆమేన్. దేవుడే పుట్టిన ఆయన. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అని స్పష్టంగా ఇక్కడ రాయబడింది. అంటే ఇప్పుడు దేవుడికి తండ్రులు ఉండరు, దేవుడికి తండ్రులు ఉండరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యేసుకి ఎంతమంది తండ్రులు అన్నారు, అలాగే మరియమ్మకి ఎంతమంది భర్తలు అన్నారు. మరియమ్మ ఏ పాపము చేయని పవిత్రురాలు అని దేవదూతే ఒప్పుకున్నప్పుడు నువ్వు ఒప్పుకోవడానికి పెద్ద లెక్క కాదు, నువ్వు ఒప్పుకోని అవసరం లేదు. అయినా నువ్వు పిచ్చి కూతలు కూస్తున్నప్పుడు పెద్దగా బాధ ఏమీ లేదు. ఎందుకంటే ప్రపంచానికి తెలుసు నువ్వు వెర్రి కూతలు కూస్తావని, నువ్వేదేదో పిచ్చి వాగుతావని తెలుసు. నీ మాట పట్టించుకునే వాళ్ళు లేరు. మీడియా వారికి కూడా, యాంకర్స్కి కూడా నీ గురించి అర్థమైపోయింది. కాబట్టి పెద్దలు తప్పకుండా చెబుతున్నాను, మీరు ఎన్ని వాగినా బైబిల్ వాక్యాన్నిస్తుంది, బైబిల్ నొక్కి నొక్కి చెబుతుంది మరియమ్మ పవిత్రురాలు. ఈరోజు చాలామంది మరియమ్మ గురించి అదొక వ్యభిచారి అని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ మరియమ్మని అనరాని బూతులు మాట్లాడుతున్నారు. దయచేసి చెబుతున్నా, మీరు పెట్టుకుంది సామాన్య మనుషులతో కాదు, దేవాతి దేవునితోనే మీరు పెట్టుకున్నారు. తప్పకుండా చాలా చాలా సమయం మీకు ఇస్తున్నాడు. మీరు ఏదంటున్నా కానీ ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోతుందో ఏం కాదు అనుకుంటారేమో. కాదు, భయంకరమైన తీర్పు గురైపోతారు బిడ్డలారా. కాబట్టి దయచేసి గమనించండి. ఇక్కడ ఇమాన్యేలు అంటే దేవుడు మనకు తోడు అంటే పుట్టిన ఆయన ఎవరు అనుకున్నారు? దేవుడు. మరి దేవుడికి తండ్రులు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఆమేన్. దేవుడికి తండ్రులు ఉంటారా? దేవుడు అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు, అనువాడు. మోషే పొదలో ఉన్నప్పుడు మోషే దేవుడు మాట్లాడుతూ, నేను ఉన్నవాడను, అనువాడను, లివింగ్ గాడ్, నేను ఉన్నవాడను. ఆయన ఉన్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనే మొదటివాడు, కడపటివాడు, అల్పయు ఓమేగై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనందరికీ తోడు. అయినా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టకముందే ప్రవక్తల చేత ప్రవచించబడి 740 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందే రాయబడింది. అంటే యేసు ప్రభు జన్మ ఎంత గొప్పది. ఆమేన్ కదా. కాబట్టి యేసుకి తండ్రులు ఎవ్వరు ఉండరు. ఎందుకు ఉండరు? ఎందుకు తెలుసా మీకు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి ఏం రాయబడిందో. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆ యేసు ప్రభు ఎవరో చెబుతున్నాడు చూడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆగండి, పుట్టిన ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు. ఆయనకు తండ్రి అవసరం లేదు. ఆయనే ఆత్మగా, పవిత్రాత్మగా మారి మరియమ్మ దర్శించాడు. అదే పవిత్రాత్మ శరీరాన్ని ధరించుకొని సర్వ పరిపూర్ణత కలిగి జీవించాడు, ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుకు తండ్రి లేడు. ఇక ఆ యేసుకు తండ్రి ఎందుకు లేడు అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. కిందకు వచ్చేలకే, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. సమాధానయగు తండ్రి యేసుప్రభు అనుకున్నారు. ఆయనే జగత్తుకు తండ్రి, ఈ ప్రపంచానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళికి తండ్రి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు కదా. ఆ మనుషులందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో కాదు, తండ్రి. తండ్రే కాబట్టి తన బిడ్డల పాపాలు కడగడానికి, తన బిడ్డలకు ఉన్నటువంటి ఆ దోషాలన్నీ కడగడానికి సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద రక్తం పరమాత్మ పుణ్యదాన బలిదానం అని చెప్పేసి మీరు చదువుతారే మీ శ్లోకాల్లో. అది ఎక్కడదనుకున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారిదే ఆధారాలు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటానంటే, యేసు ప్రభు ఆయనకి తండ్రి అవసరం లేదు. ఆయనే ఈ జగత్తుకు తండ్రి, మానవాళి అందరికీ కూడా తండ్రి. ఆయన ఇమ్మాన్యుయేల్ అంటే అర్థం ఏంది? ఆయన తండ్రి అని అర్థం. అందుకే కొలసీ పత్రికలో కూడా మీరు చూస్తే 1వ అధ్యాయం చూడండి ఒకసారి, మంచి మాట ఇక్కడ రాయబడింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు చదువుతారు, జాగ్రత్తగా వినండి. ఆ కుమారుని యందు మనము, ఆ కుమారుడు అంటే పుట్టిన యేసు ప్రభు తండ్రులు ఎంతమంది అన్నారు కదా, ఆ యేసు ప్రభు గురించి ఎంత గొప్పగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆనాడు అపొస్తలుడు గొప్పవాడైన పౌలు గారు కొలసీలకు లేఖ రాస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఎలా ప్రకటిస్తున్నాడో చదువుతారు వినండి. ఆ కుమారుని యందు
మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా సృజించబడ్డాయి, సర్వమును ఆయన ద్వారా నిర్మించబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు మరియమ్మ గర్భంలోకి రాకముందే శరీరధారిగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన అన్నిటికంటే ముందున్నాడు. తర్వాత ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి, ఆది అంటే ప్రారంభం, బిగినింగ్ టైం. ఆది యందు దేవుని వాక్యం అన్నాడు కదా, ఆది యందు ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఆది సంభూతుడు చనిపోయి కూడా సమాజపడి తిరిగి లేచాడంటే, మరణం ఆయన బంధించలేదంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. కాకపోతే తిరిగి లేవగలుగుతాడు చెప్పండి. చాలామంది తిరిగి లేచిన వాళ్ళు ఉండరు, కానీ చచ్చిపోయారుగా. యేసు తిరిగి లేచాడు, ఇకన్నీ చనిపోలేదు, ఆయన ఆరోహణుడైపోయాడు. యేసు ప్రభు ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము మిక్కిలిచ్చిన వాడని హెబ్రీ పత్రిక 7:26 ఆ మాట రాయబడింది. ఆయన పవిత్రుడు కాబట్టి యేసుకు తండ్రులు ఉండాల్సిన అవసరం లేదు. ఆయనే అందరికీ తండ్రి, ఆయనే అందరికీ తండ్రి కింద ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి అన్నాడు. సమాధానపు తండ్రి ఆయన, అందరికీ సమాధానం ఇచ్చేవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రులు లేరు. ఒకవేళ యోసేపు ఉన్నప్పటికి కూడా మరియమ్మ గర్భంలో యోసేపు పుట్టిన తర్వాత, యేసుక్రీస్తు పుట్టిన తర్వాతే యోసేపు మరియమ్మకి పిల్లలు పుట్టారు. కానీ యేసు ప్రభుకి యోసేపు తండ్రి కాదు. అలా అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రి కాదు. ఎందుకంటే పవిత్ర ఆత్మని నాకు చూపిస్తున్నాడు అక్కడ. ఒక మాట చెప్పాలంటే పవిత్రాత్మైనా యేసు ప్రభు అయినా యెహోవైనా వీళ్ళు ముగ్గురు ఎవరు కాదు, ఒకే దేవుడు. ఆయనే లోకరక్షకుడు. తీతుపతులు అంటాడు ఆయన మహాదేవుడు అంటాడు. ఆమెన్. ఆయన ఎవరు? మహాదేవుడు. ఆయన మహాదేవుడు అంటాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు వారికి తండ్రులు అవసరం లేదు. అలా అని చెప్పేసి మరియమ్మ కూడా భర్తలు ఎంతమంది కూడా లేరు. యోసేపు ఒక్కడే ఉన్నాడు. ఆమె ఒక్కడితే ఆమె పవిత్రురాలు కాబట్టి ఆ పవిత్రాత్మగా యేసు ప్రభు ఆమెను దర్శించాడు అంటే కారణం ఆమె పవిత్రమైంది కాబట్టి యేసు ప్రభు వారు పవిత్రుడు కాబట్టి ఆయనకు తండ్రులు అవసరం లేదు. ఆయనే జగత్తుకు తండ్రి, ప్రపంచ మానవాళ్ళందరికీ ఆయన తండ్రి. అదే ఆది సంభూతుడు అన్నాడు. అన్నిటికీ ఆయన ఆధారభూతుడు. అందుకే కొలసీ పత్రికలో కూడా 2వ అధ్యాయములో 9వ వచనంలో ఒక మాటను చూడండి. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా, ఆ మాట చూడండి, దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చూసారా, భూమి మీద ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు తన శరీరముతో సర్వ పరిపూర్ణత కలిగి ఉన్నాడు, పవిత్రుడుగా ఉన్నాడు. ఆయన యేసు ప్రభు ఎవరు అనుకున్నారు? పవిత్రుడు. ఎంతోమంది తండ్రులు పుడితే యేసు ఎందుకు పవిత్రుడు అవుతాడు? ఇక్కడ గమనించండి, ఎంతోమంది తండ్రులకు పుడితే పవిత్రుడు అవుతాడా? ఆయన అన్నవాడు పిచ్చోడు కాకపోతే అసలు ఎంతమందికి పుడతారు? పుట్టి ఎవడు పుట్టినా ఒకరికే పుడతారు కదా. కానీ మరి ఎంతమందికి పుట్టారనే మాటలోనే వాళ్ళ హృదయంలో ఎంత విషం ఉంది, ఎంత ఉక్రోషంతో వాళ్ళు అసూయతో మాట్లాడుతున్నారనేది మనకు అర్థమవుతుంది. అయినా యేసు ప్రభుని పుట్టించడానికి ఎవరు అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మొదటివాడు, కడపటివాడు, అనువాడు అయినవాడు. మోషేతో నిర్గమాకాండంలో చెప్పాడు, నేను ఉన్నవాడు, నన్నువాడను, మొదటివాడిని, కడపడు అన్నాడు. అదే మాట యేసు ప్రభు మళ్ళీ చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో, ఆయన ఎల్పై ఓమేగాను, మొదటివాడు, కడపటివాడు అయి ఉన్నాడు. కాబట్టి యేసుకి తండ్రులు అవసరం లేదు. యేసుని ఇంకొకరు పుట్టించాల్సిన అవసరంలా. ఇంకొక మాట చెప్పాలంటే యేసుని పుట్టించడం కాదు, అందరినీ పుట్టించేవాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమెన్. అది అందరినీ కూడా పుట్టించేవాడు. ఆయన మహాదేవుడు. యేసు ప్రభు తండ్రులు అవసరం లేదు. ఆయన ఎంత గొప్ప దేవుడో మీరు చూస్తే
పిలిపిలకు లేఖ రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు ఏమన్నారు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మీరు కింద వరుసగా చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఆగండి. ఆయన అంటే యేసు ప్రభు ఏ స్వరూపం కలిగినడు? దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే మనుషుని పోలికగా పుట్టాలి కాబట్టి మరియమ్మ గర్భంలోకి వచ్చాడు. అంతే, మనుషుని పోలికగా పుట్టాలి. ఎందుకు? మానవాళి పాపం పోవాలంటే పవిత్ర రక్తం కావాలి, పరిశుద్ధ రక్తం కావాలి. ఎడ్ల రక్తం, మేకల రక్తం, గువ్వల రక్తం, పామురువ రక్తం, ఏ రక్తం వల్ల మానవ పాపాలు పోవు. ఇందా చెప్పేనే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తదరక్తం పరమేత్మాన పుణ్యాదాన బలియాగం అంటారు చూడు. ఆ రక్త ప్రోక్షణ జరగాలంటే పవిత్రుడిగా పుట్టాలి. ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఇప్పుడు వరుసగా చూడ ఎంత గొప్పోడైనా తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. మనోహర్ దాస్ గారు, మీరు ఎన్ని అడ్డొచ్చినా సరే చెట్ట చివరికి ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగ తప్పదు. ఆమేన్. అంతే, ఎందుకంటే ఆయనే కదా బలియాగం అయింది. బలిదానం తన ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, మరణమును జయించాడు, 3వ తిరిగి లేచాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. మృతులలో నుండి తిరిగి లేచిన వాడు ఆయన. మృతి నుండి బతికించాలంటే మృతుల్లోంచి తిరిగి లేచాడు కావాలి. నువ్వు అన్నావే మీరు సచ్చిన శవాన్ని ఆరాధిస్తున్నారని, అప్పుడు కింద వేరే వాళ్ళు ఒక మాటను తెలుసా నీ కామెంట్లో, మరి మేము సచ్చిన శవాన్ని ఆరాధిస్తే మరి నువ్వు ఆరాధిస్తున్నా ఏందిరా అన్నారు. సచ్చిన శవాన్ని ఆరాధిస్తున్నా. యేసు ప్రభు సచ్చిన శవం కాదు, సచ్చిన వాళ్ళను కూడా బ్రతికినటువంటి జీవం కలిగిన దేవుడు ఆయన. ఆమెన్. అది కాబట్టి సచ్చిన శవం కాదు. యేసు ప్రభుకు తండ్రులు లేరు, ఆయనే జగత్తు లోకానికి తండ్రి, మానవాళ్ళందరికీ తండ్రి. ఆయనకి తండ్రులు అవసరం లేదు. మానవాకారంగా ఈ లోకానికి రావాలి కాబట్టి పవిత్రురాలని మరియమ్మ ఎన్నుకున్నాడు. మరియమ్మ కూడా భర్తలు ఎవరు లేరు, ఒక్క యోసేపు తప్ప ఎవరు లేరు. యేసుని పుట్టించాల్సిన అవసరం ఎవరికి లేదు. అయినా ఇంకొకరు పుట్టించినోడు దేవుడు ఎందుకు అవుతాడు? అందుకే అన్నాడు, అందరూ ఆనాడు అపోస్తులందరూ ఒప్పుకున్నారు. ఈరోజు నువ్వు కాదంటే ఎలాగండి? ఆ రోజు అపోస్తులందరూ ఒప్పుకున్నారు ఆయన ఆది సంభూతుడు, మహాదేవుడు, గొప్ప దేవుడని ఆయన అందరూ ఒప్పుకున్నారు. ఈరోజు నువ్వు వచ్చి దేవుడు కాదు అంటే సరిపోద్దా? నువ్వేదో కూర్చొని పిచ్చివాగుడు వాగటం కాదు. క్రైస్తవులందరూ ఒక గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎందుకు యేసు ప్రభువు చెప్పనా? మీరు బాగా గమనించండి. యేసు ప్రభువు పేరు కనుక తలుచుకుంటే పిచ్చి డబ్బు సంపాదించుకోవచ్చు యూట్యూబ్లో జనాలు. ఈరోజు యూట్యూబ్ బెగ్గర్లుగా మారిపోయారు. ఈరోజు సోషల్ బెగ్గర్లుగా మారిపోయారు. అంటే ధనం సంపాదించడం కొరకు యేసును అడ్డు పెట్టుకుంటారు. ఈరోజు యేసు ప్రభు అడ్డు పెట్టినారు. మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం తెలుసా? క్రైస్తవ్యాన్ని కనుక ఎవరైనా ముట్టారంటే ప్రమాదం చెప్పేసి పేరెత్తి చెప్పాడు. ఆర్ఎస్కి భయంకరంగా మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు. యేసు ప్రభు ఎవరనుకున్నారు? ఆయన గొప్ప దేవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన్ని పుట్టించేవాళ్ళు ఎవరు లేరు, ఆయనే అందరిని పుట్టిస్తాడు. కాకపోతే మరియమ్మ గర్భం ద్వారా రావాలి కాబట్టి ఆమెను ఎన్నుకున్నాడంటే ఆమె పవిత్రాలు. అందుకే దేవదూతే సాక్ష్యం ఇస్తుంటే కాదంటే ఎలా కుదురుతుంది మీరు? అందుకే బైబిల్లో కూడా ఏం రాయబడిందంటే, మీలాంటి వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు కాబట్టి, ఎందుకు అర్థం కాలేదు మీలాంటి వాళ్ళకి అని ఇక్కడ చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4 నుంచి 4వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అది గ్రుడ్డితనము కలుగజేసింది. అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గ్రుడ్డితనము కలుగజేసింది. కాబట్టి బైబిల్ చదవాలంటే అవిశ్వాసం చదివితే అర్థం కాదు. బైబిల్ చదవాలంటే ఏదో ద్వేషం మనసులో పెట్టుకొని ఏదో కోపం, ఈర్ష్య, విషం కక్కుతూ మాట్లాడటం కాదు. బైబిల్ చదవాలంటే
పవిత్రాత్మ ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే ఈ యుగ సంబంధమైన దేవత అనగానే మరి జారిపోయి ఏదో మీ గుడుల్లో ఉన్న దేవత అదిగా దేవత అంటే అది మీరు చెప్పేదంత పచ్చి అబద్ధం. దేవత అంటే మనకు తెలియకుండా ఒక అదృశ్య వినాశిని ఉంది. వాడి పేరు అపవాది, సాతానుడు. వాడు ఒకప్పుడు ఒక దేవదూత. ఆ దేవదూతే దుష్టుడిగా మారిపోయి మానవాళ్ళందరినీ కూడా సత్య మార్గాన్ని నుంచి అసత్యంలో నడిపిస్తూ ఉన్నాడు. అలాగ సాతాను చేత ప్రేరేపించబడిన వారి మనోనేత్రం గుడ్డితనం కలుగజేయబడింది. కాబట్టి ఈ యుగ సంబంధమైన దేవత ఈ జ్ఞానాన్ని అర్థం కాకుండా చేసింది. అందుకే ఈ సువార్త అందరికీ అర్థం కావాలంటే పవిత్రాత్మతోటి బైబిల్ చదవాలి. అందుకే తిమోతికి రాసిన పత్రికలో కూడా యేసు ప్రభు రాయబడి రెండో పత్రిక, తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభుకు జీవరావు చూడసారి, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారిని మాత్రమే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మృతుల్లో నుండి లేచిన దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఎవరైతే ఒక్కరుగా మాట్లాడుతున్నారో, వంకరగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో యేసు ప్రభు గురించి, వారందరికీ ఆఖరికి యేసు ప్రభు మార్గం అంట. అందుకే ఆయన్నే జ్ఞాపకం చేసుకోండి. మీరు స్వర్గం వెళ్ళాలన్నా, అనంతలోకి వెళ్ళాలన్నా, ఊర్ధువులోకి వెళ్ళాలన్నా, పరలోకి వెళ్ళాలన్నా, మీ భాషలో ఆ స్వర్గానికి వెళ్ళాలంటే యేసునే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? ఆ పరలోకాన్ని వచ్చిన వాడు ఆయనే, తిరిగి మళ్ళీ పరలోకం వెళ్ళినవాడు కూడా ఆయన ఒక్కడే. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. అతసోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముచ్చోర్మ అమృతంగమయ అన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడో చదివిస్తాను, బైబిల్ మూసేసుకోండి. ఇంకా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో యేసు ప్రభు ఎంత ప్రేమించాడో చదువుతారు చూడండి ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశింపక నిత్యజీవం ఆయన మనకి విశ్వసించండి. యేసు ప్రభువునందే ఆఖరికి విశ్వసించాలి. పాషాణ మతం, ముష్టి మతం అంటున్నావు కదా. పాషాణ మతం కాదు, ముష్టి మతం కాదు. అసలు మతమే లేదు బైబిల్లో, మతమే లేదు బైబిల్లో. ఇది పవిత్రమైన మార్గం, నిర్దోషమైన మార్గం, నిష్కళంకమైన మార్గం, సత్య మార్గం, జీవ మార్గం, పరలోక మార్గానికి యేసు ఒక్కడే మార్గం. ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయనే చనిపోయాడు, తిరిగి లేచాడు, ముత్తుచేయడు. అంతే కదా. కన్యకకు పుట్టాడు అంటే జన్మకర్మ పాపరహితుడు. అయ్యో నేను కన్యకను కదా, నేను ఎలా కుమారుని కనగలని మరేమంటే దేవత ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అన్నాడు. అసలు ఆ పుట్టిన ఆయనే సర్వోన్నతుడు, సర్వశక్తుడు. దెయ్యాలే సాక్షి ఇచ్చింది. సర్వోన్నతుడని దేవుని కుమారుడు అంటే అర్థం ఏంది? మనకు అర్థం అవటం దేవుని కుమారుడు అని అలా అన్నారంటే కారణం ఏంటి? ఆయన కుమారుడిగా పిలిచాడే కానీ ఆయన దేవుడు. అదే తిమోతి అంటాడు, ఆయన తిమోతి పత్రులు అంటాడు మహాదేవుడు, ఆయన తీతుపత్రులు అంటాడు మహాదేవుడు, ఆయన మన రక్షకుడు, మహాదేవుడు ఆయన. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, ఆయన మహాదేవుడు. చివరికి అందరూ ఆయన్నే జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్నే స్మరించాలి, ఆయన్నే పూజించాలి. అప్పుడే మనకు మార్గం. లేదు మా ఇష్టం లేదంటారా, నో ప్రాబ్లం. కానీ సత్య సువార్త ప్రకటింపడాలి. ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపడం, అటు తర్వాత అంతము వస్తుంది. కాబట్టి పాషాణ మతం, ముష్టి మతం మీరు ఎన్నన్నా కానీ ఈరోజు మరి ఆ పాషాణ మతం, ముష్టి మతంలోనే కోట్ల మంది క్రైస్తవులకు మారిపోతున్నారు. మరి మీ ముందు 10 మంది కూడా లేరు. ఎందుకు? మీరు వీధులు ఎందుకు తిరుగుతున్నారు? మీరు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టడం, అమ్మా నేను ఎవరికి పెట్టావు, నేను ఎవరికి పెట్టావు, నువ్వు ఇందుకే పెట్టావా, నువ్వు వాడికే పెట్టావా, ఇడికి ఏంటి ఆ మాటలు? పిచ్చోడు వీధుల తిరిగి అడుక్కుంది పిచ్చోళ్ళలాగా. మీరు పెద్దవారు అలా అనొచ్చా? మీరు ఆ వీధుల్లో కొంతమంది తిరుగుతారు పిచ్చోళ్ళు. అలా తిరుగుతున్నావు ఒక మూట ఒకటి కట్టుకొని. ఎవరికి పెట్టావు, ఎవరికి పెడతారు? ఒకటే గుర్తుపెట్టుకో, యావత్తు భూమి మీద కాపురం ఉండడానికి మనందరం ఒక్కరి నుంచే వచ్చాము. ఆ మానవుడే ఆది మానవుడైన ఆదాము. అది చరిత్ర అక్కడి నుంచే మొదలైంది. సనాతన ధర్మం చెప్పావు కొన్ని లక్షల 6 లక్షల సంవత్సరాలు అని మీరు చెప్పుకుంటారు కదా. సరే మీది ముందైనా వెనకైనా సరే నేను అడుగుతున్నా, మరి క్రైస్తవ్యం ఎందుకు విస్తరిస్తుందో ఆలోచించు. క్రైస్తవ్యంలో త్రాగుబోతులు మారిపోతున్నారు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, చేతబడి, చిల్లంగి, బాణమతి, అన్ని మూఢనమ్మకాలు తీసివేయబడుతున్నాయి.
దళితుడు లేదు, చిన్నోడు లేదు, పెద్దోడు, అందరికీ సామ్యవాదం, సోషలిజం, ప్రేమ కలిగి జీవిస్తున్నాం. యేసు ప్రభు చెప్పింది అదే. ఒక మదర్ తెరీసా గారు లాంటి వాళ్ళు, సాధు సుందర్ సింగ్ గారు లాంటి వారు, భగత్ సింగ్ గారు లాంటి వారు, ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి వారు, డిఎల్ మూడీ గారు లాంటి వారు, ఫాల్ యాంగ్స్టో గారు లాంటి పెద్ద పెద్ద మేధావులు ఈరోజు ప్రేమను బోధిస్తున్నారు. మేము అదే ప్రేమను బోధిస్తున్నాం. అందుకే మీరు అడిగిన దాన్ని ప్రతి ఒక్కదాన్ని మేము సమాధానం ఎందుకు ఇస్తున్నామంటే యేసులో ఉంది ప్రేమ. మేము మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీరు ఎన్ని దూషించినా బైబిల్ గొప్పది, గుర్తుపెట్టుకో. ఎన్ని దూషించినా బైబిల్ గొప్పది. ఒక చిన్న మాట చెబుతా. బైబిల్ ఎందుకు దూషిస్తానో ఒక కథ చెప్పేసి, రియల్గా కథగా చరిత్ర చెప్పేసి ముగిచ్చేస్తాను. రష్యా దేశంలో ఒక వ్యక్తి కొన్ని పుస్తకాలు రాశాడు. ఏమని రాశాడంటే దేవుడు లేడు అని బుక్ రాశాడు. అయితే చాలామంది ఆ చుట్టూ ఉన్న స్కాలర్స్ అందరూ కూడా, ఫిలాసఫర్స్, స్కాలర్స్, చాలామంది రచయితలు వచ్చేసి ఆ వ్యక్తి దగ్గర కూర్చొని, అయ్యా మేము ఎన్నో పుస్తకాలు రాసాం, మా పుస్తకాలు అమ్ముడు పోవట్లేదు, మా బుక్స్ అమ్ముడు పోవట్లేదు, మరి దేవుడు లేడని నీవు ఈ బుక్ రాసావు, మరి నీ మర్మం ఏంది, ఇన్ని అమ్ముడు పోతున్నాయి నీకు అంటే ఆ రష్యా దేశంలో వ్యక్తి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నిజంగా ఏముందండి, నేను దేవుడు లేడని రాశాను, అందుకే బుక్కులు మొత్తం అమ్ముడిపోతున్నాయి, అదంతా దేవుడు దయ అండి అన్నాడట. అంటే అదేంది, దేవుడు లేడన్నవాడు ఏమంటాడు, దేవుడు దయ అన్నాడు. అలాగే మీరు ఎన్ని బురద జల్లినా బైబిల్ మీద, క్రీస్తు మీద, మరియమ్మ గారి మీద, క్రైస్తవం మీద ఎన్ని చలినా పుట్టగొడుగులా విస్తరిస్తుంది. ఇనుమును కూడా పాడు చేసేది ఏందనుకుంటున్నారు? తుప్పు. ఇనుమును కూడా పాడు చేసేది తుప్పు. కాబట్టి మానవ హృదయాలను కరుడు గట్టిపోయినప్పుడు ఆ హృదయాలను మార్చేదే ఇదిగో దేవుని వాక్యం. ఇనప ముక్క లాంటి హృదయాలను కూడా తుప్పు ఎలా పట్టి ఆ ఇనుమును కొరికేస్తుందో దేవుని వాక్యం మానవ హృదయాల్లో కార్యం చేస్తుంది. ఇది దేవాతి దేవుడు స్థాపించిన రాజ్యం. ఈ రాజ్యానికి అంతము లేదు. కాబట్టి యేసుకు తండ్రులు అవసరం లేదు, అలాగే మరేమో కూడా ఎంతోమంది భర్తలు లేరు. అయినా ఈరోజు నువ్వు చెప్పేదేంటి? ఆనాడున్నటువంటి అపోస్తలే ఒప్పుకున్నారు. ఆమె పవిత్రురాలు కన్యక అని దేవదూతే ఒప్పుకుంది. మరియమ్మకి భర్తలు లేరు, అలాగే ఒకే భర్త యోసేపు. యేసుప్రభు పుట్టిన తర్వాత మరియమ్మకు యోసేపు ఇద్దరు కలిసి మళ్ళీ పిల్లలు పుట్టారు, అది వేరే సందర్భం. అలాగే యేసుప్రభుకు కూడా తండ్రి అవసరం లేదు. మీకు డౌట్ వచ్చింది, మత్తయి సువార్తలో ఉంది కదా 3:17 వచనంలో, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని అన్నాడు కదా. మరి పరలోకంలో తండ్రి అంటే ఆయన ఎవరు అనుకున్నారు? ఆయనే ఈయనే ఆయన, సర్వాధికారి అయిన దేవుడు. మనకు అర్థం అవటం కొరకు ఆయన పరలోకా నుండి వచ్చాడు అనటం కొరకు ఆయన సాక్షార్థంగా పిలువబడ్డాడే తప్ప ఆయన ఎవరో కాదు. కోటాను కోట దేవదూతల మధ్య ఆరాధించబడుతున్నాడు. అందుకే తండ్రి కుడి పరవశమున ఆనుకున్నాడు అన్నాడు. తండ్రి కుడి పరవశమున అన్నాడు. తండ్రి కుడి పరవశం ఏందనుకున్నాడు? అది మహిమ కలిగిన సింహాసనం మీద ఆయన కూర్చొని ఆయన దేవదూత చేత ఆరాధింపబడుతున్నాడు. అందుకే కోటాను కోట్ల దేవదూతలు కూడా యేసును ఆరాధిస్తున్నాయి. ఆ యేసు ఎవరో కాదు, లోకరక్షకుడు, జగదరక్షకుడు, ప్రాణరక్షకుడు, మన విమోచకుడు. క్రయధనముగా ఉచితనము తన ప్రాణాన్ని పెట్టి మనందరినీ తన రక్తంతో కొన్నాడు. ఆయన రక్తంతో కొన్న సంఘాన్ని ఎవరు కూడా కదపలేరు. ఈరోజు ఎంతమంది కూడా క్రైస్తవ్యాన్ని మట్టుబెట్టాలనుకుని ఎవరి వల్ల కాదు. ఆఖరికి యేసు ప్రభువే గొప్పవాడని ఆయన నిరూపించుకుంటాడు. క్రైస్తవులైన వారు ఎవరు కూడా భయపడకండి, ఎందుకంటే దుష్టుల ద్వారా కూడా దేవుడు మహిమ పొందుతాడు. ఖచ్చితంగా రాధా మనోహర్ దాస్ గారి ద్వారా, ఇంకా ఇటువంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరి ద్వారా దేవుడే మహిమ పొందుతాడని నేను మీ మాటిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇప్పటి వరకు చివరి వరకు ఈ వీడియో విన్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా నా శుభాలు తెస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. సర్వలోకమా స్తుతి గీతం పాడేదం, ప్రభుని నామమును ప్రబలపరచెదం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, స్తుతి మహిమలు సదా అర్పించేదం. అతి సుందరుడు, మహిమేశ్వరుడు,
ఆయన నామమును కీర్తించేదం ఎల్లప్పుడు